హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీతూ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చిన మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. స్లోగా స్టార్ట్ అయ్యి లాస్ట్ 20 మినిట్స్లో మాత్రం ఆడియన్స్ని షాక్ చేయడానికి ట్రై చేసిన సినిమా 'ధృతం'. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నిజంగా వర్త్ వాచింగా, లేదా క్లైమాక్స్లో వచ్చే ఆ 20 నిమిషాల కోసం అంతసేపు పేషెంట్గా వెయిట్ చేయాలా అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. అండ్ ఇంకే మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా బ్యాక్డ్రాప్ అంతా కుంజలం అనే విలేజ్లో జరుగుతుంది. కొత్త సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ రాధాకృష్ణగా షేన్ నిగమ్ కనిపిస్తాడు. యంగ్ ఆఫీసర్, ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ పోస్టింగ్కి వచ్చిన వెంటనే పీస్ఫుల్ స్టేషన్ అని అనుకుంటాడు. కానీ ఆ పీస్ ఎక్కువసేపు ఉండదు. స్టేషన్ లిమిట్స్లో ఒక హైలీ డికంపోజ్డ్ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే విలేజ్లో ఒక ఫైనాన్షియల్ కంపెనీ రాబరీ జరుగుతుంది. అక్కడ నుంచి స్టేషన్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. మరి 2 డెడ్ బాడీస్ బయటికి రావడంతో టోటల్గా 3 మర్డర్స్ మరియు ఒక మేజర్ రాబరీ కేసుని 1 వీక్లో సాల్వ్ చేయాలని హైయర్ ఆఫీషియల్స్ ప్రెషర్ పెడతారు. అసలు ఈ క్రైమ్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడా, వీటి వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు అనే మిస్టరీ మీద సినిమా మొత్తం నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా స్లోగా ఉంటుంది. డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ విలేజ్ అట్మాస్ఫియర్, రైనీ బ్యాక్డ్రాప్, పోలీస్ స్టేషన్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. షేన్ నిగమ్ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ ఆఫీసర్ కాదు. మిస్టేక్స్ చేస్తాడు, సబార్డినేట్స్ దగ్గర ప్రోటోకాల్స్ నేర్చుకుంటాడు. ఈ గ్రౌండెడ్ అప్రోచ్ కొంతమందికి రియలిస్టిక్గా అనిపించదు, కానీ థ్రిల్లర్ లవర్స్కి మాత్రం చాలా స్లో అనిపిస్తుంది. దృశ్యం జోసెఫ్ వైబ్ క్రియేట్ చేయాలని అటెంప్ట్ చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. సెకండ్ హాఫ్లో స్టోరీ స్పీడప్ అవుతుంది. మర్డర్స్ మరియు రాబరీ మధ్య కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ డైరెక్షన్లో వెళ్ళాలని స్క్రీన్ ప్లే మాత్రం కన్వీనియన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. కాంప్లెక్స్ క్లూస్ ఈజీగా పోలీస్ దగ్గరికి వచ్చేస్తాయి. కొన్ని ట్విస్ట్ ఆడియన్స్ ఆల్రెడీ గెస్ చేసిన విషయాలే క్యారెక్టర్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. స్క్రీన్ ప్లే ఫ్లక్చువేషన్స్ వల్ల టెన్షన్ మెయింటైన్ అవ్వడం కొంచెం కష్టమైంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే, షేన్ నిగమ్ పర్ఫార్మెన్స్. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ షేన్ నిగమ్. స్లిమ్ బాడీ లాంగ్వేజ్, యూత్ఫుల్ అపీరెన్స్ వల్ల ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఐ క్యారెక్టర్ని న్యాచురల్గా పోర్ట్రే చేశాడు. ఫియర్, కన్ఫ్యూజన్, ప్రెజర్ని కన్విన్సింగ్గా చూపించాడు. అండ్ ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్ క్లైమాక్స్. లాస్ట్ 20 మినిట్స్ సినిమాని సేవ్ చేశాయని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మంచి హై ఇస్తుంది. ఫైనల్ ట్విస్ట్ సస్పెన్స్ లవర్స్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే, మెజారిటీ రన్ టైంలో విజువల్స్ యావరేజ్గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ని గ్రిట్టి స్టైల్లో ప్రజెంట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్లైమాక్స్ పోర్షన్ని ఎలివేట్ చేసింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ విషయానికి వస్తే, డైలాగ్స్. సినిమా బిగ్గెస్ట్ డ్రాబ్యాకే డైలాగ్స్. కొన్ని సీన్స్లో క్యారెక్టర్స్ న్యాచురల్గా మాట్లాడకుండా రోబోటిక్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కొన్ని సీరియస్ సీన్స్లో కామెడీ క్రియేట్ అవుతుంది. అలాగే కొన్ని సీన్స్లో ఆల్రెడీ అర్థమైన క్లూస్ క్యారెక్టర్స్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల సస్పెన్స్ ఇంపాక్ట్ కూడా కొంచెం తగ్గిపోతుంది. క్లైమాక్స్ తప్ప మెజారిటీ రన్ టైం విజువల్స్ ఫ్లాట్గా ఉంటాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండా ఉంటారు. అండ్ ఇంకా డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ ఇంతకుముందు జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. స్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఫైనల్గా హ్యూజ్ ట్విస్ట్ రివీల్ చేయాలనే అప్రోచ్ ఫాలో అయ్యాడు. లాస్ట్ 20 మినిట్స్లో ఆ సస్పెన్స్ అండ్ ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో టెన్షన్ మెయింటైన్ చేయడానికి బాగా స్ట్రగుల్ అయ్యారు. అలాగే సినిమా డ్యూరేషన్ నియర్లీ 2.5 అవర్స్ ఉంటుంది. మిడిల్ పోర్షన్లో మాత్రం రిపిటేటివ్ ఇంట్రోగేషన్స్ ఎక్కువ ఉంటాయి. 15 to 20 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. ఓవరాల్గా 'ధృతం' ఒక యావరేజ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్, వీక్ డైలాగ్స్, సీరియల్ టైప్ ప్రజెంటేషన్ని ఓవర్లుక్ చేయగలిగితే లాస్ట్ 20 మినిట్స్ మాత్రం డీసెంట్ పే ఆఫ్ ఇస్తుంది. థ్రిల్లర్ జోనర్ ఫ్యాన్స్కి జియో హాట్స్టార్లో ఒకసారి చూడొచ్చు. మాస్ ఆడియన్స్కి అయితే ఇది స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది. క్లైమాక్స్ కోసం పేషెంట్గా వెయిట్ చేయగలిగితే 'ధృతం' ఒక డీసెంట్ వన్ టైమ్ వాచ్. మరి 'ధృతం' మూవీ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.